ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు తెలియపరచిన పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును మనకు అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2024 సంవత్సరం 12వ నెల మరి 10వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము ఏలనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడిను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఇలారా మరి వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మరి వాగ్దానం చేసినట్లుగా మరి దేవాది దేవుడు, మహోన్నతుడు దేవుడు ఈ లోకానికి వస్తాడని, మరి ఆయన శిశువుగా పుడతాడని, మనకు కుమారుడిగా అనుగ్రహింపబడతాడని భక్తి అయినటువంటి యెషయా ద్వారా 2024 సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచించినట్టు రీతిలో మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఈ క్రిస్మస్ దినాల్లో పునస్కరించుకుని ఈ మాటలు తెలియపరుస్తాము. ఈ లోకానికి రావటం, ఆయన మరలా శిలువయాగం చేయటం, ఆయన మరలా సమాధి గెలిచి తిరిగి లేవటం, మళ్ళీ రెండవ రాకట్లో ఆయన ఉన్నాడు. అయితే మరొకసారి మనకి జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మొదట రాకటిని. కాబట్టి ఆ దినాల్లో యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడినటువంటి సందర్భం. కానీ ఆయన మనకి శిశువుగా ఈ లోకానికి వచ్చి పుట్టాడు, ఆయన మనకు కుమారుడిగా అనుగ్రహింపబడ్డాడని లేఖనం సెలవిస్తోంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన ఈ లోకానికి వచ్చాడని ప్రతి ఒక్కరు కూడా నమ్మాలి. ఎవరంటే దేవుడు కుమారుడికి ఈ లోకానికి వచ్చాడని నమ్మవలసిన్నది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, 2024 సంవత్సరం క్రితం ఈ లోకానికి మీరు అయా తండ్రి ప్రభు కన్యక గర్భాన్ని దేవ కుమారుడు ఈ లోకానికి వస్తావని తండ్రి ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడిన రీతిలో మేము చూస్తూ ఉంటున్నాం తండ్రి. దేవానికి స్తోత్రాలు తండ్రి. యేసునికి ఉన్న ప్రతి కుటుంబంలో కూడా సంతోషం, ఆనందం మీరు అనుగ్రహించండి. నా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. దేవతని యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవునికి వందనాలు. యవన బిడ్డలందరినీ కూడా మీరు రక్షించుకొని తండ్రికి స్తోత్రాలు ప్రభు. యవన కాలంలో తండ్రి ప్రభా అయా సృష్టికర్తని స్మరణ తెచ్చుకోవడానికి కృప దయచేయండి. మనోనాథాలు వెలిగింపబడమని కృప దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రికి వందనాలు. దేవ, విదేశంటువంటి బిడ్డలందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి. మా దేశ పాడి పడినందరూ కూడా మీరు ఆశ్రయించండి తండ్రి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. పనికెళ్ళే బిడ్డలకు మంచి ఆరోగ్యంతో నింపండి ప్రభా. ఇదిగో తండ్రి యేసునికి వందనాలు. గృహాలు లేని వారి గృహం దయచేయండి, రక్షణ లేని వారి రక్షణ దయచేయండి తండ్రి. దాని వివాహం లేని బిడ్డకి వివాహం దయచేయండి, గర్భఫలం లేని గర్భం దయచేయండి, గర్భిణీ సుఖమని డెలివరీ దయచేయండి తండ్రి. తల్లి బిడ్డకి క్షేమ దయచేయమని ప్రార్థిస్తామని వందనాలు. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయమని ప్రార్థిస్తుంది తండ్రి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభా ఇదిగో తండ్రి ప్రతి సేవకుడు, సేవకురాలు, పరిచర్య కుటుంబాన్ని దీవించిన ఆశ్రయించండి. సంఘాన్ని మీరు బలపరుచుకుని ప్రభా ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి నమ్మకం మేము తెచ్చుకుని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.